హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కరివేపాకు చికెన్ ఫ్రై అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా నేను 1/2 కిలో చికెన్ అయితే ఇలా తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. 1 స్పూను చికెన్ మసాలా పౌడర్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, చెక్క, లవంగం వేసి నేను ఇలా మిక్సీని అయితే పట్టేసుకున్నానండి. ఫ్రెష్ మసాలా, అర్ధకట్ట నేను కరివేపాకుని తీసేసుకున్నాను. 1 కప్పు పెరుగు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పౌడర్, ఉప్పు, ఫుడ్ కలర్ అండి. ఇది ఆప్షనల్ మాత్రమే, అది మీ ఇష్టము. యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. అలానే ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కారానికి సరిపడా 1/2 పచ్చిమిర్చి తీసుకున్నాము, 1/2 అయితే చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నానండి. అలానే ఫ్రెష్ మెంతి కూర అండి. కడాయిలో ఆయిల్, అలానే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. బటర్ ఉన్నా పర్వాలేదండి. ఇది వేడైందండి. ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. చూడండి, మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఇందులోకి మెంతికూరను కూడా వేసుకుందాము. మెంతికూర వేసినప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి చికెన్కి. ఆ నెయ్యి, ఈ మెంతికూర సూపర్ కాంబినేషన్లో చికెన్ అయితే బాగుంటుందండి టేస్ట్. ఉల్లిపాయ ముక్కలు కాస్తగా మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి, అలానే కరివేపాకుని వేసేసుకుందాము. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా, అలానే ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పౌడరు, ఫుడ్ కలర్ని వేసేసుకుందాం. వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకుందామండి. వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మసాలాని బాగా కుక్ చేసుకోవాలి అండి. మసాలా 10 నిమిషాలు బాగా కుక్ అయింది. ఇందులోకి చికెన్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, దీన్ని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. చూడండి, 10 నిమిషాలు బాగా కుక్ అయింది. ఇందులో పెరుగు వేసి కలిపేసుకుందామండి. చూడండి, పెరుగు వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము వీటిని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే చికెన్ బాగా కుక్ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు చికెన్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చూడండి, ఎంత టేస్టీగా అయితే ఉంటుందంటే ఇది మళ్ళీ మీరు సండే ఇవే చేసుకోవాలనుకుంటారా, అంత టేస్టీగా అయితే ఉంటుంది. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.